వన్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఇది దమ్ దమ్ సాంగ్ గురించి, ఈ సాంగ్ లాంచ్ కాబట్టి ఎక్కువ నేను ఈ సాంగ్ గురించి మాట్లాడతాను. సినిమా త్వరలో రిలీజ్ అవబోతుంది అండ్ వీ హ్యావ్ మెనీ ప్రోమో ఈవెంట్స్, సో మిగతా విషయాలు అప్పుడు మాట్లాడతాను. సింగిల్ సిట్టింగ్లో నేను ఈ కథను ఓకే చేశానండి, అనగనగాకి ముందు. So I was very happy that అనగనగా తర్వాత ఈటీవీ ఓన్లీ టుక్ అప్ దిస్ ప్రాజెక్ట్ అండ్ హరీష్ టుక్ అప్ దిస్ ప్రాజెక్ట్. నాకు ఇమీడియట్గా నచ్చిన కథ. నేను ఈ కథ విన్న మరుక్షణం నేను ఏం చెప్పానంటే, కథ ఇస్ సూపర్, బట్ నాకు ఆ ఇద్దరు పాత్రలు, వినయ్ పాత్ర, కార్తిక్ పాత్ర, అంటే ఇప్పుడు త్రినాథ్ అండ్ గౌతమ్ చేసిన పాత్రలు ఈ కరెక్ట్గా పడితేనే ఈ సినిమా ఆడుతుందని. వీళ్ళిద్దరు నిజంగా సినిమా చింపేశారండి అసలు సినిమాలో. So this song is theirs, and this movie is ours. నేను ఈ సినిమా ఏంటంటే, ఇది నేను హీరో కాదు, మిగతా వాళ్ళు సపోర్టింగ్ క్యారెక్టర్స్ కాదు, ఆల్ ఆఫ్ అస్ ఇట్స్ అన్ ఆన్సాంబుల్ కాస్ట్. సినిమా చూసిన తర్వాత మీకు అర్థం అవుతుంది. సో ప్రతి క్యారెక్టరు అందరూ వాళ్ళ వాళ్ళ పాత్రలకు న్యాయం చేశారు, న్యాయం కన్నా చాలా ఎక్కువ చేశారు. And Sinjit, thank you so much for giving fantastic. I saw all your other re-recording samples also, like earlier. And ముందు చేసిన వాటికన్నా లైక్ దిస్ వాజ్ కొంచెం ఒక టెక్నో థీమ్తో కొంచెం మోడర్న్ అండ్ రెట్రో థీమ్ని కంబైన్ చేసుకుని చేశాడు. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ సాంగ్ అండ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఎవ్రీథింగ్. ఐమ్ జస్ట్ వెయిటింగ్ టు సీ దిస్ ఫిల్మ్ ఆఫ్టర్ హీ ఫినిషెస్ ఇట్. అండ్ కృష్ణ చైతన్య గారు, థ్యాంక్ యూ ఫర్ ద లవ్లీ లిరిక్స్. అండ్ అదే ఇప్పుడు నేను బాంబేకి వెళ్ళాలండి ఇప్పుడు, లేకపోతే నా అవార్డు ఇంకా ఎవరికో ఇచ్చేస్తారు అనుకుంటా. జస్ట్ జోకింగ్. అనగనగా వన్ ద బెస్ట్ ఫిల్మ్ అండ్ బెస్ట్ మ్యూజిక్, అండ్ ఐ వన్ ద బెస్ట్ యాక్టర్. సో థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్ ఇన్వాల్వ్డ్. ఈ సినిమాకు వస్తే లైక్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు ఆల్ మై టీమ్, ఎస్పెషలీ రాజేష్, హరీష్ మై ప్రొడ్యూసర్, అండ్ ఈటీవీ సాయి గారు, and all the other my team members. Thank you very much. ఇంకా చాలా మాట్లాడటానికి ఇంకా చాలా ఉంది. త్వరలో మేము మాట్లాడబోతున్నాం. We have more events, and the film is coming out on 31st. It's a little bit of a challenging release, timelines అన్నీ, and we're competing with Spider-Man, so it's good to go against him, and I'm looking forward to it because ఒక మంచి సినిమాతో వస్తున్నాం. we're very confident of the film and మీరు చూడబోతున్నారు త్వరలో. థ్యాంక్ యూ అండి. Thank you, Sumant Garu. Thank you so much. And firstly, congratulations for the award and good luck. Advance happy birthday. And you always look beautiful. Thank you, Sumantji. Thank you. And yes, and firstly, song aithe adhiripoyindi. Congratulations for that. And eagerly waiting for the film. And mark my words. Hello. ముందుగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ నుంచి ఫస్ట్ లిరిసిస్ట్ అండ్ డైరెక్టర్ రౌడీ ఫెలో నా ఫేవరెట్ సినిమా కృష్ణ చైతన్య గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. స్కూల్లో కాలేజ్లో మీ పాటలు తెగ పాడేవాడిని. ఏ ఆడిషన్లకు వెళ్ళినా ఐ లవ్ యూ అని వినదే నిన్ను తాకిన గాజ అంటే ఎవరితో పాడేవాళ్ళు లేదండి. ఇప్పుడు ఇది న్యూటన్స్ థర్డ్లో అండి, ఇది న్యూటన్స్ థర్డ్లో సీరియస్ సినిమా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు చాలా బ్యూటిఫుల్గా రాశారు లిరిక్స్. థ్యాంక్ యూ సో మచ్ కేసీ గారు. అండ్ దీంట్లో యాక్ట్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ చింపేశారు. ఎవ్రీ వన్, సుమంత్ గారు, రవివర్మ గారు, త్రినాథ్ బ్రో, గౌతమ్ గారు, ఎవ్రీ వన్. అంటే ఇప్పుడు అండ్ ఇంకోటి ఏంటంటే, సుమంత్ గారిని ఎప్పటి నుంచో చెప్దాం అనుకున్నా మీకు. మా అమ్మ తిప్పి కొడితే 20 సినిమాలు చూసుంటుంది, దాంట్లో 10 సినిమాలు మీవే. ప్రతి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో. ఏ సినిమా వదలే, బోని ఏమో గుర్రమే గర్వచ్చు, అంటే లిటరలీ ఏ సినిమా వదలలేదు. మై మామ్ ఈజ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్. షీ వాజ్ వెరీ హ్యాపీ వెన్ ఐ వాజ్ డూయింగ్ న్యూటన్స్ థర్డ్లో. అండ్ రాజేష్ కర్ణ మా డైరెక్టర్, ఫస్ట్ నరేషన్ చెప్పినప్పుడు 2.5 సాంగ్స్ అన్నాడు. ఇప్పుడు అది ఆ లిస్ట్ 7కి వచ్చింది. అదేలే 7కి వచ్చింది. 7 అంటే ఫుల్ లెంత్ సాంగ్ కూడా కాదు. అంటే మనోడు ఇద్దరం ఎలా ఎక్స్పెరిమెంట్ చేస్తామంటే, ఇప్పుడు ఇరానీ కెఫేలో కూర్చుంటే వెనకాల ఒక పాట ప్లే అవుతుంది, అది మేమేం చేసాము. ఒక హిందీ సాంగ్, కవాలి సాంగ్ చేసాము, అది సౌండ్ డిజైన్లో ప్లే అవుతుంది. వీళ్ళందరూ కార్లో వెళ్తే రేడియో ప్లే అవుతుంది, ఆ రేడియోలో కూడా ఇంకో కొత్త పాట చేసాము. సో చాలా మజా వచ్చింది. థ్యాంక్ యూ రాజేష్. ఎంత ఫైట్ చేసినా ఇట్స్ అ బ్యూటిఫుల్ కొలాబరేషన్. చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకా ఒక రీల్ ఉంది, రాహుల్ బ్రో ఇట్లా చూస్తున్నాడు ఎప్పుడు ఇస్తాడు వీడని. అయిపోయింది 1.5 రీల్. అండ్ సాయి కృష్ణ అన్న, ఈటీవీ వైస్ ప్రెసిడెంట్ గారు,
అన్న ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్. అసలు ప్రెజర్ పెట్టట్లేదు ఈసారి నాకు. వీఆర్ లైక్ ఫ్యామిలీ. హీస్ సో నైస్, హీస్ లైక్ అ బ్రదర్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. I'll try to deliver the best. And Veda bro, beautiful visuals. రూపేష్ బ్రో, బ్రిలియంట్ యాక్టింగ్. అందరూ ఎవరినైనా మర్చిపోతే నిజంగా. హరీష్ అన్న మా సెకండ్ కొలాబరేషన్, ఇంకా చాలా మాట్లాడతా అన్న గురించి. సారీ అన్న డిలే అవుతుంటే, ఇప్పుడు అదే వెళ్ళిపోతాం వెంటనే. థ్యాంక్ యూ సో మచ్ అండి. దమ్ దమ్ పాట వినండి, పాడిన ఎస్పి చరణ్ గారికి, మళ్ళీ కేసీ గారికి థ్యాంక్ యూ సో మచ్. సింగ్ జిత్ కొంచెం సరాసరి సంఘం నీ గురి, ఏ వైపు నీ చూపు ఆగాలి కాసేపు, ఇచ్చిందే వస్తుందిరా. ఇదే న్యూటన్స్ థర్డ్లో. దమ్ 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 దమ్. నేను పాడితే దారుణంగా ఉంది, బట్ ప్లీజ్ అందరు వినండి పాటని. థ్యాంక్ యూ సో మచ్. కాదు, మీరు పాడితే మీరు ట్యూన్ చేస్తే చాలా బాగుంది. అండ్ ఇప్పుడు ఇదే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మధ్యలోంచి నేను పిలిచేస్తున్నాను. న్యూటన్స్ థర్డ్ అని మనందరికీ అందిస్తున్న డైరెక్టర్ రాజేష్ ఖన్నాని. That I really like his acting, Gautam. That of course Trinath, Sumant gar, obviously I need just as a newcomer I really like your performance, man. So anyway, coming to this one, first of all Krishna Chaitanya garu bale unnayandi lyrics, chala baagundi music, man, Sanjit. And the main hero of the particular song, obviously Sanjit gani and Sinjit and ఎస్పి చరణ్ గారు డైరెక్ట్గా ఈ మొత్తం బ్యాక్డ్రాప్ 1999లో సెటప్ అయినట్టుంది కదా, డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయారు బాలు గారి, ఆల్మోస్ట్ అలా అనిపించి. సో బ్యూటిఫుల్, దట్ ఈస్ అ స్టేట్మెంట్ బై ఇట్ సెల్ఫ్. ఇది ఎలానో ఇంకా మనకి చాలా ఉన్నాయి ప్రీ రిలీజ్డ్, అలా చాలా ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు టైం దొరుకుతలేదు తెలీదు. థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్ యూ హరీష్ గారు, థ్యాంక్ యూ రాహుల్ ఇది ఉండరా లేదు. సో యా, for picking, I think Rahul is the one who suggested me initially, so and we worked together before. And of yenni okontaithe naku Sumant garante ba ishtam. I really like him, and classmates tarvata I mean after a long time I was able to be a part of this project, and we were able to share the screen again. So ఒక్కొక్క మెట్టు వింటూ కథ విన్నప్పటి నుంచి, అప్పుడు తను చెప్పినప్పుడు కథ విన్నప్పటి నుంచి ఈ రోజు వరకు ప్రోగ్రెషన్ చాలా పాజిటివ్గా, చాలా అఫర్మేటివ్గా ఉంది. డెఫినెట్గా ఇది వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ మూవీస్, నేను చేసిన వాటిలో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ మూవీస్ అవుతుందని చాలా నమ్మకంగా ఉంది. అండ్ అది ప్రేక్షకులు అంతే రియాక్షన్ ఇస్తారని బాగా నమ్ముతున్నాను. నౌ ఐ విల్ టేక్ లీవ్ ఫ్రమ్ యూ గైస్. మీడియా మిత్రులు, ఐ థింక్ దిస్ ఈస్ అ వెరీ గుడ్ మూవీ. మీరు అంతే సపోర్ట్ ఇస్తారని ఐఎమ్ రియలీ థింకింగ్ ఇట్ విల్ బీ దేర్. థ్యాంక్ యూ. సో మీ రోల్ కూడా చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, బికాస్ ఆ పానింగ్ షాట్ Actually, యాక్షన్ రమేష్ కూడా చాలా బ్రిలియంట్ క్యారెక్టర్ చేశాడు మా ఫిలింలో. సో మార్క్ మై వర్డ్స్ ఎంటర్టైన్మెంట్ నుంచి ఇది రెండో ప్రాజెక్ట్. ఫస్ట్ శశిభద్రం అనే ప్రాజెక్ట్ చేశాము, విచ్ మేడ్ అ వెరీ గుడ్ నేమ్ ఫర్ అస్. ఆ ప్రాజెక్ట్ వల్ల ఈటీవీ వాళ్ళు మళ్ళీ మమ్మల్ని నమ్మి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్ బడ్జెట్ ప్రాజెక్ట్ ఫ్రమ్ ఈటీవీ విన్, అండ్ వీ మేడ్ అ ఫెంటాస్టిక్ ఫిలిం. రాజేష్ ఈ కథ 5 సంవత్సరాలు ఇండస్ట్రీలో చాలామందికి చెప్పి, చాలామంది దగ్గరికి వెళ్ళి, చాలామంది అడ్వాన్సులు ఇచ్చి, కాంట్రాక్టులు చేసి, ఆఫీసులు ఇచ్చి సినిమా ఎక్కించలేకపోయారు చాలా కారణాల వల్ల. మనం అందరం నమ్ముతాము ప్రతి కథ ఆడియన్స్ని వెతుక్కుంటుందని. అలానే నాకు తెలిసి కొన్ని కథలు ప్రొడ్యూసర్ని కూడా వెతుక్కుంటాయి. ఐఎమ్ వెరీ ఫార్చునేట్, ఈ కథ నన్ను వెతుక్కుంటూ వచ్చింది, నా వరకు వచ్చింది. అండ్ ఈ కథకి నేనెంత నమ్మానో, నన్నంత నమ్మిన బాబినేడు గారికి, సాయి కృష్ణకి, అండ్ మా క్రియేటివ్ ప్రొడ్యూసర్ సాయి కృష్ణ రెడ్డికి, వీళ్ళందరికీ ఎక్స్ట్రీమ్లీ ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్. ఆల్సో నితిన్, హూ వాజ్ ది ఎక్స్-ఎంప్లాయీ ఆఫ్ ఈటీవీ విన్, అతను కూడా ఈ కథని నమ్మి మా అందరికి సపోర్ట్ చేసినందుకు. చాలా మాట్లాడింది ఈ కథ గురించి, ఈ టీం గురించి. ఎవ్రీబడి వాళ్ళ ప్రాణాన్ని పెట్టి చేశారు లిటరల్లీ ఈ సినిమాని. మీరు చూస్తారు ద రియాక్షన్ యూ విల్ సీ ఆన్ స్క్రీన్. డెఫినెట్గా ఒక్క టెక్నీషియన్ గురించి ఇక్కడ మాట్లాడాలి, దట్ ఈస్ సింజిత్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ మ్యూజిషియన్ ఇన్ తెలుగు సినిమా రైట్ నౌ, అండ్ యూ విల్ సీ హిస్ వర్క్ ఇన్ ఆర్ ఫిలిం. 4 పాటలు ఉంటాయి మా ఫిలిమ్స్లో, దిస్ ఇస్ సెకండ్ సింగిల్, బట్ ఎవ్రీ సాంగ్ ఈజ్ డిఫరెంట్. ఎవ్రీ సాంగ్ యూ విల్ ఫీల్ అ డిఫరెంట్ వైబ్. సో థ్యాంక్ యూ సంజిత్ ఫర్ డూయింగ్ దిస్ ఫిలిం ఫర్ అస్. అగైన్ దిస్ ఇస్ సెకండ్ అసోసియేషన్. శశిమదన్ కూడా తనే చేశాడు. ఒక వెబ్ సిరీస్లో 5 పాటలు తెలుగులో ఫస్ట్ టైం చేశాడు నాకు తెలిసి. సో దట్ ఆర్ పాటలు, సారీ.
సో ఫెంటాస్టిక్. ఆల్ యాక్టర్స్కి ఎవ్రీబడి వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. అండ్ చాలామంది అంటారు హీరో వల్ల మనకి కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి సెట్ మీద అని చెప్పి. ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ 4 heroes who worked in different stages of their life. జగపతి బాబు గారు, శ్రీనివాస గారు, సుమంత్ గారు, త్రినాథ్ గారు. ఐ మీన్ ఆల్ హీరోస్ ప్లేడ్ ఇన్ దిస్ ఫిలిం యాజ్ అ క్యారెక్టర్స్. బ్రిలియంట్ క్యారెక్టర్స్ చేశారు. అండ్ ఎవ్రీబడి సపోర్టెడ్ దిస్ ఫిలిం టు ద కోర్. వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అందరి టెక్నీషియన్స్ మళ్ళీ మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ గుడ్ లక్. నాకు రూపేష్ అండి, కాకపోతే మీ స్పీచ్ వినడానికి ఇంకాసేపు టైం పడుతుంది. దానికంటే ముందు మనం హరీష్ గారికి ఇచ్చేద్దాం. ప్రొడ్యూసర్ వెరీ సడన్గా మైక్ ఇచ్చారు, ఏం మాటలు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అంటే ఐ డోంట్ నో వే టు స్టార్ట్. కొంచెం టెన్షన్గా ఉంది, ఏం కనబడితే సారీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమంత్ గారి గురించి చెప్పాలి. నేను కాలేజ్ టైమ్స్లో ఎక్కువగా విన్న పాట ఒకరోజు సెట్లో కూడా ఉండలేక చెప్పేశాను ఆయనకి. 2 మొక్కజొన్న పొత్తులున్నాయి తిందువా అనే సాంగ్. దట్ వాజ్ లైక్, అది వినగానే ఆ సినిమాకి అలా వెళ్ళిపోతాం అట్లా. సో ఆ రోజు ఉండలేక, హీఈస్ వెరీ కామ్. సెట్లో చాలా కామ్గా ఉంటారు, ఏం మాట్లాడరేమో అనుకోవడం, కానీ హీ హ్యాజ్ ఎ వెరీ గుడ్ టైమింగ్. అది మీరు పర్సనల్గా ఉంటే తప్ప ఫైండ్ అవుట్ చేయలేరు. సో అతన్ని అప్పటి నుంచి చూస్తున్నాను. సో ఐ ఫీల్ ఫార్చునేట్ టు వర్క్ విత్ హిమ్. దానికి ఈ ప్రాజెక్ట్కి నన్ను ఆన్బోర్డ్ చేసిన రాజేష్ బ్రోకి, హరీష్ గారికి, అలాగే మనీ బ్రో, వీళ్ళందరూ మెయిన్ రీజన్స్ టు బీ హియర్. థ్యాంక్ యూ సో మచ్. సింజిత్ బ్రో, నేను చేసిన ఒక వెబ్ సిరీస్కి సాంగ్ ఇచ్చారు. సో అది అట్లా న్యూటన్స్ థర్డ్ లాగా అలా తిరిగి మళ్ళీ ఒక దగ్గరే ఇలాగ అవుతుందని అనుకోలేదు. థ్యాంక్ యూ అండ్ హ్యాపీ టు వర్క్ విత్ రవి గారు అండ్ వ్యాధవేస్ గారు, గౌతమ్ అండ్ వినయ్. మాకు కాంబినేషన్ లేదు కానీ బట్ యా, థ్యాంక్ యూ అండ్ వాచ్ న్యూటన్స్ థర్డ్లో ఆన్ July 31st ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అండ్ నా సింజిత్ గారికి ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. ఎస్.